ఉల్లికాడలు పులుసు పెడుతున్నానండి. నేను ఇదిగోండి కుక్కర్ పొయ్యి అంటించి పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇగో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేడైన తర్వాత ఇదిగోండి నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్. ఇదిగోండి ఫస్ట్ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుందాం. ఇదిగోండి మరిగిన ఆయిల్లో ఓన్లీ నేను అల్లం వెల్లుల్లిపాయల పేస్ట్ ఏమీ వాడనండి. వీటికి ఒట్టిగా నూనె మరిగింది, నేను ఒట్టి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాను. ఇవి కొంచెం బాగా ఉడికిన తర్వాత అప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. ఇవి తొందరగా ఉడకడానికి కొంచెం పసుపు, కొద్దిగా కళ్ళుప్పు వేసుకుందాం. ఇదిగోండి కళ్ళుప్పు 1/2 స్పూను, పసుపు కొంచెం. ఇది కొంచెం ఉడికిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. ఇదిగోండి ఆనియన్స్ ఉడికినాయి కదండి, చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదా. ఇప్పుడు కొంచెం టమాటాలు వేసుకుందాం. ఇదిగోండి ఒక్కటే టమాటా కట్ చేసుకున్నాను చూడండి. ఇదిగోండి వేసుకున్నాను కదా. ఇప్పుడు కొంచెం ఒక 2 మినిట్స్ టమాటాలు ఉడికిన తర్వాత అప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఇదిగోండి స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకున్నాను. వీటితో పాటు బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాతే మనం కొంచెం కారం వేసుకొని అప్పుడు టమాటాలో ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుసు వేసుకుందాం. ఇదిగో చూడండి ఎంత బాగా ఉడికినాయో. ఇప్పుడు మనం కారం వేసి, పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాను కదండి. మా ఇంట్లో కారం ఎక్కువే తింటారు. మా పిల్లలకు ఉల్లికాడల పులుసు అంటే ఎంత ఇష్టమో తెలుసండి. ఒక్కోసారి ఇందులో నేను వడలు కూడా వేస్తాను. ఇప్పుడు వడలు అవైలబుల్గా లేవు, నేను ఇందులో ఇప్పుడు మసాలా కారం వేస్తాను. ఇవ్వండి ఒకటిన్నర 2 వేసినట్టే. ఇదిగోండి చాలా కొంచెం నానబెట్టుకున్నాను నేను పులుసు, చింతపండు పులుసు కోసం. ఇదిగోండి చింతపండు పులుసు బాగా పిసికాను, కొంచెం లైట్గా కనబడుతుంది కదా. ఈ మాత్రం పులుపు చాలు, ఎందుకంటే మనం టమాటా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పులుసు దాంట్లో పోసేసుకుందాం వడకట్టుకొని. ఇదిగో చూడండి నేను పులుసు అంతా పోసేసుకున్నాను. ఇది చింతపండు తీసేసుకున్నాను సపరేట్. ఇదిగోండి ఇప్పుడు ఇది బాగా మరుగుతుంది. మరిగిన తర్వాత టేస్ట్ వస్తుంది. ఆల్రెడీ నేను ఇందాక కారం వేసుకున్నాను కదా. ఇది ఒక 15 నిమిషాలన్నా మరగనిద్దాం. చూడండి ఉల్లికాడల పులుసు రెడీ. పులుసు బాగా మరిగింది చూడండి, చూసారా ఆయిల్ తేరుతూ చిక్కగా. ఇది కొంచెం ఉప్పు టేస్ట్ చూసుకుందాం. ఉప్పు, పులుపు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.